మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వప్న మృతిపై మాత్రం చాలా పలు అనుమానాలు వస్తున్నాయి. అంటే బంధువులు మాత్రం వాళ్ళు గొంతు పిసికి చంపారు, దాన్ని ఆత్మహత్య చిత్రీకరించేందుకు కొంచెం పెస్టిసైడ్ సంబంధించినటువంటివి నోట్లో వేసి తీసుకెళ్లారు. రాత్రి 11:30 నుంచి ఉదయం 3 గంటల వరకు మాత్రం ఈ తతంగం జరిగింది. కానీ స్వప్న మాత్రం చనిపోయింది. బంధువులు వాళ్ళు కోపదుక్తులు కూడా ఇల్లు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ విషయంపై కూడా కొమ్ముగూడెం సంబంధించినటువంటి కన్నా పెద్ద మనుషులంతా కూర్చొని మరి ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా చేద్దామని చెప్పేసి ఇప్పుడే వాళ్ళకు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి తండ పెద్ద మనుషులు అడుగుదాం, ఏం జరిగింది, రాత్రి ఏం జరిగింది, మరి అందరు ఏం తీర్పు ఇవ్వబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈ రాత్రి స్వప్న చనిపోయింది అంటున్నారు, హత్య అంటున్నారు. ఒకవైపు మళ్ళీ దాన్ని ఆత్మహత్య చిత్రీకరించేందుకు నోట్లో పెస్టిసైడ్ పోసి చేస్తారు. అసలు ఏం జరిగింది సార్ రాత్రి? అసలు సార్ మాకు ఏది తెలియదు సార్. ఇది మా తండ, ఇది మా తండ, పై తండ, కింది తండ, ఈ తండ. రాత్రి వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది నేను తెలియదు సార్. రెండింటికి ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది. ఏందని నేను మాట్లాడేసరికి అర్జున బిడ్డ మా పైజం దాగి చనిపోయింది అన్నారు. ఎప్పుడంటే ఇప్పుడే 12:30 వరకు చనిపోయిందంటే చెప్పారు మాకు ఫోన్ లో చెప్పిరు. అట్లా అయినాక ఎవరు చెప్పారు మీకు? మాకు ఫోన్ అయినా చెప్పిండు మావాడే. అయితే మేము వచ్చినాం, ఎట్లా చనిపోయిందని మేము వచ్చినాం. వచ్చే వరకు అమ్మాయినేమో బయట పండ పెట్టుకున్నారు, వాళ్ళందరూ ఇంట్లో తాళం వేసుకున్నారు. అరే ఇప్పుడు ఏదైనా జరిగినా జరగవచ్చు, కానీ భార్య కదా చనిపోయింది, భార్య దగ్గర ఉండాలి కదా. మామ కోడలే, అత్త కోడలు కాడ ఉండాలి కదా. ఎవరు లేకుంటే వీళ్ళకి డౌట్ అనిపించింది సార్. ఇప్పుడు వాళ్ళు మందు దాగి చచ్చిపోయిందని అంటలేరు, వీళ్ళు కొట్టి చంపేసిరని అంటారు సార్. అయితే ఇప్పుడు అత్త, మామ, మరిది, భర్త ఫరారయ్యారు. అయితే కొట్టి చంపిరని అనుమానంతో మా ఊరు పెద్ద మనుషులు సుత ఇక అదే అనుమానంతో ఇప్పుడు దీనికి మేము ఇక్కడ ఇరిగిందంటారు. కానీ మనం సార్ అయితే దెబ్బలు మాత్రం తాకి ఉన్నాయి సార్. అయితే కొట్టే చంపేసారని మా అభిప్రాయం అని మేము ఇప్పుడు అనుకుంటాను. దానికి సుతం మేము పిటిషన్ రెడీ ఉన్నాం, వెళ్ళిపోతామని మేము అనుకుంటాను. పోస్ట్ మార్టం చేసిన తర్వాత మరి అంత్యక్రియలు కానీ దహన సంస్కారాలు కానీ ఏ విధంగా ఉండబోతుంది? అయితే సార్ అది పోస్ట్ మార్టం అయినాక వాళ్ళు ఎట్లా జరిగింది వాళ్ళు చెప్తేనేమో సరే దానికి ఏదో సాల్వ్ చేద్దాం. వాళ్ళు రాకుండా అదే విధంగా ఉన్నారనుకో, ఇక వాళ్ళ ఇంటి ముందే ఆ శమాన్ తెచ్చి పెడితే వాళ్ళు ఎన్ని రోజులకు వచ్చి చెప్పినా గానీ అన్ని రోజులు అన్నీ ఉంచుతాం. అది సమస్య. అంటే వాళ్ళు ఇంత కిరాతకంగా పాల్పడ్డారు, వాళ్ళని ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళు ఇంత కిరాతకంగా పాల్పడ్డారు కదా, అమ్మాయిని చంపారు కదా, కుటుంబ సభ్యులంతా కలిసి, మనం వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చట్టపరంగా తీసుకున్నా అంటే సార్ ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఆస్తి సుత ఉన్న పోరగాళ్ళ పేరు మీద రాయాలి. వాళ్ళకి ఏం చేసినా గానీ ఇప్పుడు 6 నెలల దాకా వాళ్ళకు కేసుల నుంచి బయట వెళ్ళకుంటే వాళ్ళకు జైలు శిక్ష చేయాలి. 6 సంవత్సరాల దాకా సార్. ఇంకోటి రాత్రి మా మెనకూడదు, అది రాత్రి నాకు 11-12 వరకు ఫోన్ చేశాడు మా అల్లుడు చేస్తే ఏంటంటే మన అమ్మాయి మందు దాగి చెప్పి చచ్చిపోయారని అన్నాడు. అన్న వరకు సడన్ ఏ అమ్మాయి అని మా కోడలు కూడా మా ఇంట్లో తీసుకునే వరకు నేను లేచిపోతే ఆటో సగం అంటే మా కొడుకు ఆటో ఉంది. ఆటో వేసుకొని వాళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురు ఆటోలో పోయినా సార్. ఆటోలో పోయే వరకు సర్కార్ దాఖలు ఏదిరా మరి ఏం మందు ఏంటంటే దెబ్బ తీసుకొచ్చారు, వాళ్ళే తీసుకొచ్చారు. ఈ అమ్మాయికి ఇటు తీసుకొచ్చినట వాడు మా టోటల్ పోయి దెబ్బలాడుకొచ్చినట. ఇదే దెబ్బ అని వాడు చెప్తాను. వాడు చెప్పాలని నేనేనంటే మరి పాయసం ఏమైనా వాసన వస్తుందా కాకపోతే లేదా అని నేను మాట్లాడితే వాసన కూడా లేదు, మళ్ళీ కక్కలేదు. నేను మాట్లాడితే సోపు అంటే మేము మాట్లాడలేక ఈ దాఖలు వద్దు, ఏరే దాఖలు పోదాను. ఏరే దాఖలు తీసుకెళ్ళినా, ఏరే దాఖలు తీసుకపోతే అక్కడ పోయి మళ్ళీ అక్కడ నటన చేసి ఈ దాఖలో మళ్ళీ ఇదైతే అట్లా ఆ సార్ ఏమన్నాడు, మీరు లంబడలకు నమ్మొద్దు, ఈ రేపు నెక్కేరా ఏమైనా అయితే నా మీద మారలా పడతారు సార్, చచ్చిన బతికిన అందరు సంగం చేస్తాం, ఇక్కడ ఉంచుకోండి సార్ అంటే నేను చూడలేను, నేను చేయలేను. ఆ డాక్టర్ను మళ్ళీ ఇంకో డాక్టర్ జరిపాను. నేను మళ్ళీ అట్లా మోసుకొపోయి అట్లా పైన చేయవారు డాక్టర్ ఒక 8,000 అంత ఖర్చు అయినాయి. ఆయన ట్రీట్మెంట్ చేసిండు. లేదురా భయ్య అని వాడు మాట్లాడేసిండు. మాట్లాడలేనప్పుడు ఇక మా చెల్లె మా కోడలు వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళు పోయే వరకు ఏంటంటే మేము మా కోడలు వాళ్ళ మీద ఉరికిపోయింది. సరే ఆపిన, ఎందుకంటే ఇక్కడ మబ్బాల్లో మనకి ఎందుకు అని ఆపే వరకు నేను ఆపేసి మళ్ళీ కార్లో పెట్టినప్పుడు సార్ ఈయన కూడా మా కొడుకే కావాలి, సడుగులు కొడుకు. మరి వాళ్ళ భార్య జరిపోయింది కదా సార్. భార్య వాళ్ళ మామ కొడితే ఒక 2 దెబ్బలు కొట్టచ్చు కోపంలో, వానితో చంపరు కదా. ఇప్పుడు ఎవరైనా ఆపుతారు కానీ చంపరు కదా. వాళ్ళు మొత్తం నలుగురు మొత్తం చేస్తే ఇప్పుడు మళ్ళీ ఫరారైంది సార్.
నలుగురు లోపల పోతే ఇప్పుడు దాకా జడలేదు. ఇప్పుడు నలుగురు కొట్టి చేసినట్టు నలుగురు కొట్టేది సార్, అది నలుగురు బరాబర్ దెబ్బలు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ ఇప్పుడు రాత్రి మేము చూడలే, అక్కడ వాడు అక్కడే మొబైల్ అయిపోయాను. ఈ నుంచి మొత్తం బొక్క ఎరిగింది, మొత్తం దెబ్బలు చూడలే. నైట్ పోయినప్పుడు దెబ్బలు చూడలే. నైట్ పోయినాం, మందు తాగిండే మా సడు కూడా మా మరదలే ఆమె. పోతే అయినసరికి ఏమైందంటే అక్కడ ఇక మనం ఒకటేసారి పోయి ఊరొద్దు కదా, హాస్పిటల్కి పోయినాం. ఈ హాస్పిటల్ లేదంటే వేరే హాస్పిటల్ పోయినాం. అక్కడ కూడా చేయండి సార్ అంటే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినాం. లేదు బాబా అన్నాడు. వేరే హాస్పిటల్ పోయినాం. పోయేసరికి వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తా ఉండు, వీనికి ఫోన్ చేస్తా ఉండు. మరి హాస్పిటల్ వాళ్ళు ఏం డీల్ మాట్లాడతారు మనకు తెలియదు. అది తీరా దెబ్బలు కూడా మేము చూడలే. మందే విషయం కాదనుకొని మేము కూడా తీసుకొని చక్కగా జరిగిపోయింది అక్కడ హాస్పిటల్. ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి పొద్దున్న చూస్తే మొత్తం దెబ్బలే సార్. నలుగురు కలిసి ఈ మెడ ఇరిగింది ఇట్లా, ఇక్కడ దెబ్బే మొత్తం ఘోరంగా. నలుగురు కలిసి దారుణంగా చంపి పారేసారు. ఇక మాకేం తెలియదు అంటారు, అంతే మాట. గ్రామస్తుల వాదనలు మనం విన్నాం కదా, ప్రతి ఒక్కరు చెప్తున్న మాట అదే. నలుగురు కలిసి మనం తీవ్రంగా కొట్టి చంపారు. మనకి ప్రత్యేక సాక్షి కూడా నైట్ ఉన్న సాక్షి మనం చెప్పడం జరిగింది. దీంట్లో కూడా ఇప్పుడు ఉన్న పెద్ద మనిషి ఒక తండవాసులంతా కూడా కలుసుకుని ఒక తీర్మానానికి వచ్చారు. వాళ్ళైతే చంపారో వాళ్ళని సంబంధించినటువంటి వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి, వాళ్ళని అసలు తండాల నుంచి మేము వెలివేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఏకదాటిగా తీర్మానం చేసుకున్న పరిస్థితి ఉంది. స్వప్న అయితే మృతి చెందడంతో కొమ్మగూడెం తండలో మొత్తం విషాద చల్లాముకున్నాయి. ఇక్కడ కూడా తండా పెద్ద మనిషి అంతా కూడా గుమ్మ కూడా ఏం చేద్దాం, ఎలా చేద్దాం, మరి పోస్ట్ మార్టం తీసుకెళ్దాం అని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో బంధువులతో కూడా విచారించే వాళ్ళ పెద్ద మనిషి మొత్తం మాట్లాడుకున్న సందర్భం ఉంది. అయితే మనకి నిన్న రాత్రిపూట నుంచి ఒక వ్యక్తి మొత్తం దాన్ని చూశాను నేను అంటున్నారు. మరి అతను ఏం చూసాడు, ఏం జరిగింది, తను ఒకసారి మాట్లాడి తెలుసుకుని ప్రయత్నిద్దాం. ఏం పేరు అన్న పేరు? నా పేరు గూగుల్ సిరినాయక్ సార్. నైట్ రాత్రి ఏం జరిగింది అసలు? రాత్రి 11:30 ప్రాంతంలో వాళ్ళ అత్త స్వప్న అనే అమ్మాయి, మా మన సెంటర్ అవతల పక్క ఇల్లు ఉన్నది. దాంట్లో ఏం జరిగిందంటే వాళ్ళ మామ, వాళ్ళ అత్త ఆమె పేరు ఏదో బుజ్జి, మామ కిషను, నవీన్ అనే వ్యక్తి వాళ్ళ మరిది, వాళ్ళ భర్త రామన్ అన్నట్టయినా ఇక్కడ సెంటర్ లో కింద పడ్డది. వాళ్ళ కాళ్ళతోటి తన్నీరు. అమ్మాయి కింద పడ్డదా? కింద పడ్డా. ఎటు నుంచి వచ్చిందో తెలియదు. నేను పండుకొని లేచాను. 11:30 అవుతుంది. 11:30 కల్లా నా మెయిన్ రోడ్ ఇప్పుడు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, నేను ఇట్లా చూశాను. అక్కడ నుంచి ఎత్తిరు వాళ్ళు. అట్లా పోతుంటే రైట్ సైడ్ కాళ్ళతోటి తన్నింది చూశాను. ఆ పోరి కింద కొంచెం కాళ్ళు కింద వంకర పెట్టుకుంటా పోతా అంటే కొట్టుకుంటే వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లారు. అది చూశాను. రిటర్న్ ఇంట్లో వచ్చి మా భార్యకి ఇట్లా లేపాను. తర్వాత కార్లో వేసుకుపోయింది, మేము చూసాం. అంతే. అంటే ఇంట్లో కొట్టుకుంటే తీసుకెళ్ళారు. పోలీసులు కూడా వచ్చారని చెప్తుంది రాత్రికి. ఆ తర్వాత 3 ప్రాంతంలో వాళ్ళు తీసుకెళ్లారు. మైబా తీసుకుపోయినాక అమ్మాయి ఇక్కడనే చనిపోయి ఉన్నది. దానికి మైబా మొత్తం తిప్పుకొని వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఏం జరిగిందంటే అమ్మాయి శవం తెగంగానే పైతండ, ఈ కిందండ అంటారు కొమ్ముగూడెం, అది పైతండ అంటే వాళ్ళ అమ్మాయిలకు వర్తందింది. వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంటి మీద దౌర్జన్యానికి దిగే వరకు ఏం పెద్దగా ఏం డ్యామేజ్ ఏం చేయలే. వాళ్ళ బాధతోటి ఏదో వచ్చి ఇట్లా చేస్తా అంటే ఎస్ఐ గారికి వాళ్ళకి చెప్పినట్టునే వాళ్ళు 2 కానిస్టేబుల్ పెట్టారు. అంతనే అట్నే ఉన్నది. ఆ సమీక్ష అట్లా ఉన్నది అంతే. కంపల్సరీ మాత్రం ఇక్కడ మాత్రం 9:30 మన 11:30 చచ్చింది. ఆ ప్రాంతంలో జరిగిన డ్యామేజ్ అది. ఆల్రెడీ నేను ఇక్కడ కేకలు వేసింది అమ్మాయి. నాకు కొంచెం మెలిక ఉన్నది. నేను సడన్ గా బెడం తీసి లేదు వాళ్ళతోటి మనకేం అవసరం లేదు. అది వాళ్ళు చక్కగా ఇక వాళ్ళ దగ్గర వాళ్ళైతే నాకు చూసిరు. వాళ్ళు నలుగురు ఆల్రెడీ చూశారు, నాకు చూసిరు. వాళ్ళు కుటుంబ పంచాయతీ అని చెప్పేసి రేపు పెళ్ళ మొగలు ఒకటి అవుతారు కదా, ఈమె సత్తదన్న సంగతి మనకేం తెలుస్తుంది అని చెప్పి మనం ఏం పదిలేయలేదు. అది నేను జరిగింది అయితే చెప్పాను. చూసారు కదా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడు మాత్రం రాత్రి 11:30కి ఏం జరిగిందని మనకి కళ్ళగట్ట చెప్తున్నారు. అక్కడ నుంచి కొట్టుకుంటూ కూడా స్వప్నని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా వీధుల వెంబడి కూడా కొట్టుకుని తీసుకెళ్లారు. ఆమె కాళ్ళ కింద పడిన నేపథ్యంలో కూడా తను చూసి కూడా ఏమైంది అనే లోపు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల గొడవ జరుగుతుంది మనకెందుకు అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో తను కొట్టుకుంటూ కూడా మళ్ళీ ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి 11:30 నుంచి తెల్లారి గట్ల కూడా అదే కథం జరిగింది. అంటే అట్ ద సేమ్ టైం తను చనిపోయిన తర్వాత కూడా ఆమెని అంటే ఆత్మహత్యగా చిత్రీకరించడానికి కూడా ఏదో సంబంధించినటువంటి పంట పొలాలకి వేసే మందు కూడా నోట్ల రుద్ది హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ ప్రయత్నం చేశారు. అక్కడ మృతి చెందిన నిరుతంగానే మళ్ళీ బాడీని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేశారు. ఇక్కడ వేసిన నేపథ్యంలో కూడా చనిపోయిందన్న వార్త వాళ్ళ బంధువులు తెలవగానే మనపై దాడి చేస్తారని ఒక అనుమానంతో వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కుటుంబ సభ్యులు 4 అయితే వాళ్ళు పరారని తెలిసింది. దీంతో స్వప్న బంధువులు కోపదుక్తులై ఇంటిని కొంచెం ధ్వంసం చేయడం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళని అదుపులో ఉన్నారని మన వార్తలు మనకు తెలుస్తున్నాయి. మరి వాళ్ళపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, మరి బంధువులు ఇక్కడ ఉన్నటువంటి కూడా పెద్ద మనుషుల గురించి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది.